ప్రభునందు ప్రియమైన దేవుని పరిశుద్ధ సంగమ, యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాం. ద్వితీయోపదేశ కాండము గ్రంథం నుండి గత ఆదివారము ద్వితీయోపదేశ కాండం మొదలుపెట్టాం. మొదటి అధ్యాయంలో ఒక అంశాన్ని పోయిన ఆదివారం ధ్యానం చేశాం. ఈరోజు రెండవ అధ్యాయంలో నుండి ఒక సందేశము 13వ వచనాన్ని ధ్యానం చేద్దాం. ద్వితీయోపదేశ కాండము రెండవ అధ్యాయము 13వ వచనం 12 నుండి చదువుతున్నాను. పూర్వకాలమున హోరీయులు సేయీరులో నివసించిరి. ఇశ్రాయేలీలు యెహోవా తమకిచ్చిన స్వాస్థ్యమైన దేశంలో చేసినట్లు ఏశావు సంతానపు వారు హోరీయుల దేశమును స్వాధీనపరచుకొని తమ ఎదుట నుండి వారిని నశింపజేసి వారి దేశములో నివసించిరి. కాబట్టి మీరు లేచి జెరెదు ఏడు దాటుడి అని యెహోవా సెలవీయగా జెరెదు ఏరు దాటితిమి. ఈరోజు వాక్యంలో నుంచి మనం ధ్యానం చేయాల్సింది జెరెదు ఏరు దాటుడి. జెరెదు ఏరు దాటాలి. జెరెదు అంటే ఏరు అంటే వాటిని రెంటిని దాటాలి అంటాడు. జెరెదు అంటే కింద పడిపోవడం అని అర్థం. జెరెదు అంటే కింద పడిపోవడం. ఇప్పుడు ఏరు అంటే మనకు తెలుసు. ఏరు అంటే ఓ కాలువ కంటే పెద్దది, నది కంటే చిన్నది. నదికి కాలువకి మధ్యలో ఉండేది ఏరు. ఈ ఏరు ఎప్పుడు ప్రవహిస్తూనే ఉండాలి, ప్రవహిస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలట? ఆ ఏరు దాటాలి. అంటే నీరు ప్రవాహం పోతూ ఉంటే దాన్ని దాటాలి. ఒకవేళ దాన్ని దాటకుండా ఆ నీళ్ళలో వెళితే ఆ ప్రవాహానికి కొట్టుకుని పోవచ్చు, లేక ఆ ప్రవాహంలో మునిగిపోవచ్చు, లేక ఆ ప్రవాహంలో ఎక్కడైనా ఒక గుంటలు ఉంటే లోపల పడిపోవచ్చు, ఊబిలో పడిపోవచ్చు. రకరకాలైన కారణాలు అక్కడ కనపడుతున్నాయి. వాటిల్లో నుండి పడిపోకుండా మనం ఏం చేయాలంటే ఆ ఏరును దాటాలి. రెండవది, ఎలాంటి ఏరు అంటే అది జెరెదు ఏరు. జెరెదు అంటే కింద పడవేసేది, కింద పడేది, ద ఫాలెన్. కింద పడినప్పుడు ఏరులో కింద పడ్డాం అనుకోండి, ఏది పరిస్థితి? ఏట్లో కింద పడితే కొట్టుకుపోతాం, సేవ్ అయ్యే అవకాశం లేదు. ఒకవేళ నెలలో నిలబడితే నడిస్తే ఓకే. నేను యవనుడుగా ఉన్నప్పుడు ఒక ఊరికి వెళుతున్నాను. మేము అప్పుడు ఉన్నటువంటి ఊరికి. ఆ ఊరిలో ఉప్పుటేరు అనే ఒక ఏరు ఉంది. ఆ ఏరు దాటి అవతలకు వెళ్ళాలి. ఆ ఏరు వరకే బస్సులు వెళ్తున్నాయి. బాగా వర్షాకాలం నీళ్ళు వచ్చున్నాయి, అందువల్ల అటు పోవడానికి వీలు కాదు. అందువల్ల బస్సులు, ఆర్టీసీ బస్సులు అక్కడి వరకు వచ్చి అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ మేము దిగాం, చాలామంది ఉన్నాం. కొంతమంది పోలీసులు ఉన్నారు, పౌరులు ఉన్నారు, కుర్రాళ్ళు ఉన్నారు. ఎలాగైనా నేనైతే వెళ్ళాలి, అర్జెంటుగా వెళ్ళాలి. ఏం చేయాలా అని అక్కడున్న 2-3 అడిగాను, ఎలాగైనా పోదామని. నీకు ఈత వచ్చా అని అడిగారు. నాకు ఈత రాదు అని చెప్పాను. మరి ఈత రాకుండా ఆ ఏరులో ఎలా వెళ్ళాలని నువ్వు అనుకుంటున్నావు అన్నారు. వెళ్దాం. అప్పుడు నేను ఈ విశ్వాసంలో లేను, దేవునిలో లేను. వెళ్దాం, ఏమవుద్ది అని అంటే వాళ్ళందరినీ ఎంకరేజ్ చేశాను. 10 మందిని కదిలాం. ఆ 10 మందిలో ఒక పోలీసు ఉన్నాడు. ఆయన అన్నాడు, మనం నీళ్ళల్లోకి దిగినప్పుడు ఒకరి చేతులు ఒకరు పట్టుకుందాం, అందరం ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ముందుకు నడుద్దాం. కాలు లేపద్దు. కాలు లేపకుండా నేల మీదనే కాలును చాపండి, లాగండి. కాలు లేపి అడుగు వేస్తే నీళ్లు నెట్టేస్తాయి. సో నీళ్లు ఎత్తేయకుండా ఉండాలంటే నేల మీదనే కాలు లాగాలి, ఇలా లాగాలి. అంతేకాని కాలు ఎత్తి వేస్తే నష్టపోతాం. ఒక్కడెత్తేసినా 10 మందిని పోతాం అని చెప్పాడు ఆ పోలీసు.
నాకు ఎప్పుడూ నీళ్ళలు దిగిన అలవాటు లేదు, అనుభవం లేదు, ఈత రాదు. సరే వీళ్ళతో పాటు పట్టుకున్నాం, చేతులు పట్టుకున్నాం, సగం దూరం వెళ్ళాము. 7 వరకు వచ్చినాయి నీళ్ళు. 7 వరకు వచ్చేసినాయి. భయం ఏమీ లేదు, కానీ ఆ నీళ్ళలో ఆ టెన్షను మరి ఏమో, కానీ కాలు ఇలా ఎత్తేటప్పటికి ఒక ఊపింది. ఇంకంతే. అక్కడ ఉన్నవారు రే అని అరిశారు, కేకలేశారు. వెంటనే నేను సరి చేసుకొని మళ్ళీ కాలు కింద దించేసి. అంటే ఆ ప్రమాదకరమైన పరిస్థితి. ఒకవేళ ఆ రోజు అలా నేను కాలు ఎత్తేసి ఉంటే ఏమయ్యేదో, నాతో పాటు 10 మంది పోయేవాళ్ళం. మొత్తానికి అక్కడ సేవ్ అయ్యాం, ఏరు దాటాం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నీళ్ళల్లో ఉన్న పరిస్థితి అదే. పడిపోతే దాన్ని దాటలేము. ఇక్కడ ఏమన్నాడంటే, జెరెదు ఏరు దాటాలి. జెరెదు అంటే పడిపోయినటువంటిది, కింద పడినటువంటిది. పడిపోవడం అంటే పైనుండి కింద పడడం, నేల మీద నుండి పడడం కాదు, పైనుండి కింద పడడం. సో అలా పడినటువంటి ఆ వ్యక్తి లేవాలంటే సాధ్యం కాదు. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, మీరు జెరెదు ఏరుని దాటండి, పైకుండా వెళ్ళాలి. పైన అంటే అప్పుడు బ్రిడ్జీలు లేవు. మరి ఎలాగూ దాటాలి? నీళ్ళల్లోనే వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళి అవతలకు వెళ్ళాలి. అలాంటి పరిస్థితి. ఎందుకంటే వారు ఆల్రెడీ ఆశీర్వాదంలో ఉన్నవాళ్ళు, ఆల్రెడీ స్వాస్థ్యాన్ని స్వాధీనపరచుకున్నవాళ్ళు, శత్రు రాజ్యాన్ని స్వాధీనపరచుకున్నవారు, శత్రు రాజ్యాన్ని అనుభవిస్తున్నటువంటి వారు. అంటే ఆధ్యాత్మికమైన జీవితం, ఆశీర్వాద జీవితాన్ని, ఫలభరితమైన జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి వారు. అలాంటి వారు ఏమవ్వాలంట? ఆ పడిపోయిన స్థితి నుండి దాటాలి, ఆ ఏటి ప్రవాహం నుండి దాటాలి. కనుక ఈరోజు మనం ధ్యానం చేయాల్సింది ఏంటంటే, మానవుడు దాటాలి. ఏమి దాటాలి? పడిపోయిన స్థితిలో నుండి, లేక కొట్టుకుపోయేటువంటి పరిస్థితిలో నుండి అవతలకు వెళ్ళాలి. ఇది ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది. ఆదికాండము 49వ అధ్యాయము 4వ వచనంలో రూబేను విషయంలో ఒక మాట ఉంది. యాకోబు పెద్ద కుమారుడు రూబేను విషయంలో ఒక మాట వ్రాయబడింది. 49వ అధ్యాయం 4వ వచనం, నీళ్ల వలె చంచలుడవై నీవు అతిశయము పొందవు. ఇక్కడ ఈ మాట మనం గమనిస్తే, నీళ్ల వలె చంచలుడవు అంటే మనిషి ఎలాంటి వాడంటే చంచలుడు. చంచలుడు అంటే ఇప్పుడు ఒక రకంగా ఉంటాడు, రేపు ఒక రకంగా ఉంటాడు, ఇందాక ఒక రకంగా ఉంటాడు, ఇప్పుడు ఇంకొక రకంగా ఉంటాడు. అంటే అటు ఇటు ఊగిసలాడుతూ ఉంటాడు. చంచలుడు అంటే స్థిరమైన మనసు ఉండదు, ఇన్స్టెబిలిటీ. చర్చికి పోవాలి రెగ్యులర్గా అని నిర్ణయం తీసుకుంటాడు, కానీ 4 వారాలు పోయి 5వ వారం ఎగ్గొట్టేస్తాడు. భక్తిగా ఉండాలి అని నిర్ణయం తీసుకుంటాడు, కొన్ని రోజుల తర్వాత భక్తికి పోతుంది. దేవునికి దశమ భాగం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటాడు, కొన్ని రోజుల తర్వాత పర్లేదులే దేవునికి తెలుసు కదా మన కష్టాలు అనుకుంటాడు. అంటే ఇలా ప్రతి విషయంలో కూడా మనిషి ఎలాంటి వాడు? చంచలుడు. ఎలా? చంచలత్వం ఎక్కడుందట? నీళ్లల్లో ఉంది. అదే అంటున్నాడు, నీళ్ల వలె చంచలుడవు. ఇప్పుడు వీళ్ళు దాటాల్సింది ఏంటి? నీరు దాటాలి, జెరెదు ఏరు దాటాలి. ఆ జెరెదు ఏరులో నీరు ఎలా ఉన్నాయి? చంచలమైన నీళ్లు, అటు ఇటు ఊగిసలాడుతున్న నీళ్లు. ఎక్కడైనా నీళ్లు స్థిరంగా ఉంటాయా? చలనం లేకుండా ఉంటాయా? ఒకవేళ ఉన్నాయనుకోండి, చిన్న రాయి వేస్తే కదిలిపోతూ ఉంటాయి. కనుక మనుషుడు ఏమి దాటాలి అంటే చంచలమైన మనస్సును దాటాలి. చంచలమైన మనస్సు అంటే ఒక స్థిరమైన మనస్సు పెట్టుకుని ఆ మనస్సులోనే ముందుకెళ్ళాలి. క్రైస్తవుడా, క్రైస్తవంలోనే ముందుకున్నాడు. లోక మనిషివా, లోక మనిషిగానే ముందుకు పోయాడు. ఇతర సంబంధమైన ఆచార సాంప్రదాయాలు అనుసరిస్తున్నాం, అటేళ్ళు మళ్ళీ ఇటెందుకు అంటే ఇక్కడ 4 రోజులు, అక్కడ 4 రోజులు. చంచలత్వము, చంచల స్వభావం. మా ఆయన మానేసాడండి మందు, మళ్ళీ 10 రోజుల తర్వాత మళ్ళీ మొదలు పెట్టాడండి. మా ఆయన సినిమాలు మానేసాడండి, మళ్ళీ 10 రోజుల తర్వాత. అంటే ఉదాహరణ కోసం చెప్తున్నా. అంటే చంచల స్వభావం. ఒకరోజు ఉన్న మైండ్ ఇంకో రోజు ఉండదు.
భార్యను ప్రేమించేవాడు ఎల్లకాలం ప్రేమించాలి. భర్తకు విధేయురాలుగా ఉండేమో ఎల్లకాలం విధేయురాలుగా ఉండాలి. ఒకరోజు విధేయత చూపేది ఇంకో రోజు తగు వేసుకుంటే అది చంచలత్వము. భార్య కానీ, భర్త కానీ, కొడుకులు కానీ, కుమార్తెలు కానీ, తల్లిదండ్రులు కానీ, అన్నదమ్ములు కానీ, అక్కజను ఎవరైనా కావచ్చు, చంచల స్వభావమును క్రైస్తవుడు దాటాలి. ఎందుకంటే నువ్వు ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నావు, నువ్వు జయించిన వాడు ఉన్నావు, నువ్వు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన వాడు ఉన్నావు, నువ్వు యేసుక్రీస్తు జీవితాన్ని అవలంబించుకోవాలని సిద్ధపడ్డావు, లోకాన్ని జయించావు. నీవు యు మస్ట్ హ్యావ్ క్రాసింగ్, దాటేటువంటి ఆ పరిస్థితి ఏంటి? ఏమి దాటాలి నువ్వు? ఇన్స్టెబిలిటీని దాటాలి, చంచలత్వాన్ని దాటాలి. ఒకరోజు అలా ఒకరోజు ఇలా కాదు. బాధ కలిగితే అలగడం, ఒకరోజు తలుగుతాడు, రెండో రోజు బాగుంటాడు, ఒకరోజు తింటాడు, రెండో రోజు తినడు, ఇలా అనమాట. ఇప్పుడు చికెన్ తినకూడదు అనుకున్న తర్వాత తినకూడదు అంతే. మళ్ళీ ఎవడో చెప్తాడు ఏం కాదు దానివల్ల తినచ్చు అది ఇది అంటే తినేయడం. అరే నువ్వు తినవు కదా, ఇప్పుడు ఎలా తింటావు? మార్చుకున్నానులే అంటే ఉదాహరణ కోసం చెప్తున్నా. ఇవన్నీ తినద్దు తినేది విషయం కాదు. ఏదైనా కూడా నీ మనస్సును స్టేబుల్గా ఉంచుకోవాలి. ఒకవేళ ఇన్స్టెబిలిటీ ఉంటే దాన్ని ఏం చేయాలంట? ఆ చంచలత్వాన్ని నువ్వు దాటాలి. ఇంకొక మాట చూద్దాం. యోబు గ్రంథం 3వ అధ్యాయం 24వ వచనం. ఈ విషయాలు బాగా మనం అర్థం చేసుకోవాలి. యోబు గ్రంథం 3వ అధ్యాయం 24వ వచనం. భోజనమునకు మారుగా నాకు నిట్టూర్పు కలుగుచున్నది, నా మొరలు నీళ్ల వలె ప్రవహించుచున్నవి. అంటే నీళ్లు ఎలా పోతున్నాయో అలాగే నేను పెట్టే మొరలు అలా పోతూ ఉన్నాయట. అంటే ఏంటి అర్థం? కంటిన్యూగా మొరపెడుతూనే ఉన్నాడు, కంటిన్యూగా ప్రే చేస్తూనే ఉన్నాడు, ప్రేయింగ్లో ఉన్నాడు. కంటిన్యూటీ ప్రేయర్ అంటే మొరపెట్టడం అంటే మామూలు ప్రేయర్ కాదు. ఏడ్చి గగ్గోలు పెట్టి, ఒక మనిషి చనిపోతే ఆ మనిషి శవం దగ్గర ఉండి ఎంత ఏడుస్తాం? ఓ గంట ఏడుస్తాం. అట్ట కాదు, ఆ బాడీని తీసేసిన దాకా ఏడుస్తూనే ఉంటాం. చూసారా? అది దేవునికి మొరపెట్టడం. అయ్యా నా పరిస్థితి ఇలా అయిపోయింది అని మొరపెట్టడం. దట్ ఈజ్ లాస్ ఆఫ్ స్ట్రెంగ్త్. నీ బలాన్ని కోల్పోవడం. నీవు పదే పదే మోకరించి ప్రార్థన చేస్తూ గంటల గంటలు ఏడుస్తూ ఉంటే, దేవుని మొరపెడుతూ ఉంటే ఆ మొర పోతూనే ఉంది. దానికి అడ్డుకట్టలేదు. దేవుడు ఇంక చాలేరా నాయనా, ఇంక మొరపెట్టకు, నీ మొర నేను వెళ్ళలేకపోతున్నాను, నీ బాధ నేను చూడలేకపోతున్నాను, నీ కష్టం నేను చూడలేకపోతున్నాను అనేంతగా మొరపెడుతూనే ఉన్నాం. అంటే కష్టపడుతూనే ఉన్నాం. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే అలాంటి పరిస్థితిని దాటాలి. ఎప్పుడు మొరపెట్టడమేనా, ఏడవడమేనా? దేవుని స్తుతించేది లేదా? దేవుని కృతజ్ఞత చెల్లించేది లేదా? దేవుడు చేసిన మేళ్లకు ఆయనకు వందనాలు చెల్లించేది లేదా? సంతోషంగా ఉండేది లేదా? ప్రతిగానాలు చేసేది లేదా? కొన్ని చోట్ల అయితే పాటలు పాడుతుంటే అందరూ చప్పట్లు కొడతారు. వేల మంది జనం చప్పట్లు కొడుతూనే ఉంటారు. మనకు బాప్టిస్ట్ సంఘాల్లో చప్పట్లు కొట్టే అలవాటు తక్కువ. ఒకళ్ళు ఉంటే ఏదో నలుగురు ఐదుగురు కొడతారు. దేవుణ్ణి ఆరాధించడం చేతులు ఎత్తి ఆరాధిస్తాం. ఎందుకు చేతులు ఎత్తి ఆరాధించడం? దేవుణ్ణి వేడుకోవడం. అది కొన్నిసార్లు మనకి అది కష్టం అనిపిస్తుంది. ఇంతకుముందు లేదు, బాప్టిస్ట్ సంఘాల్లో చేతులు ఎత్తి ప్రార్థన అడిగేది లేదు ఇంతకుముందు. సో కొంతమంది ఆ అలవాటు చొప్పునే అలానే ఉండాలి అనుకుంటారు. ఎందుకు? మనిషి మారడంలే. ఆ రోజు 1 గ్రాము మంగళసూత్రం వేసుకుంటారు. ఈరోజు మంగళసూత్రం ఎంత ఉందండి? 10 గ్రాములు. ఆనాడు ఊరక తాడు వరకే ఉండేది. ఏది తాడు? మామూలు పసుపు తాడు. తర్వాత సరుడు అన్నారు. ఇప్పుడు సరుడు పోయి తాడు అయింది, ఇంతలావు తాడు.
అంటే మారలా? 1000 రూపాయల వస్తువుని ఇంతకుముందు వాడాం, ఈరోజు 10,000 వస్తువు వాడుతున్నావు. ఇంతకుముందు నాపరాళ్ళు వేసుకున్నాం, మరి ఇప్పుడు టైల్స్ వేసుకున్నాం. ఇంతకుముందు పెంకులు వేసుకున్నాం పైకి, ఇప్పుడు స్లాబ్ వేసుకుంటున్నాం. ఇంతకుముందు స్లాబే గొప్ప అనుకుంటే మళ్ళీ సీలింగ్ కూడా చేసుకుంటున్నాం. అంటే ఏమవుతుంది? ఒకదానికంటే ఒకటి పెరుగుతూనే ఉంది, మారుతూనే ఉంది. నీ జీవితాన్ని మార్చుకోవాలి. ఎప్పుడు మొరపెట్టేదే కాదు, నాకు అది ఇయ్యా, నాకు ఇది ఇయ్యా, నాకు ఆరోగ్యం ఇయ్యా, ఉద్యోగం ఇయ్యా, పెళ్లి చేయా, పిల్లల్ని ఇయ్యా, అన్నీ నువ్వు అడుగుతూ ఉంటాడు, ఆయన ఇస్తూ ఉంటాడు. ఇక నువ్వు మళ్ళీ అవసరం అయితే తప్ప మళ్ళీ రావు. అవసరం అయితేనే మళ్ళీ జబ్బు వచ్చిందా, అమ్మా భక్తి, దేవుడు ఏసయ్యా ఏసయ్యా బాగు చేసిన తర్వాత ఏసయ్య లేదు, ఏం లేదు. దేవుని మందిరం రావడం కూడా మానేస్తాం. గట్టిగా అరిస్తే పాస్టర్ గారు అరిచాడు, కోప్పడ్డాడు, అబ్బా ఇట్లాంటి పాస్టర్ మనకు వద్దు అనేటువంటి సాంప్రదాయాలు ఈనాడు సంఘాల్లో ఉన్నాయి. ప్రియ దేవుని సంగమా, మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ మొరలు నీళ్ల వలె ప్రవహిస్తూ ఉన్నాయి. దాన్ని దాటమంటున్నాడు, దాన్ని దాటు. మూడవది కీర్తనల గ్రంథం 58వ కీర్తన 7వ వచనం, 58:7. పారు నీళ్ల వలె వారు గతించిపోదురు. నీళ్లు పారుతూ ఉంటే పారిన నీళ్ళు ఏమవుతాయండి? ఆ నీళ్ళని మళ్ళీ మనం చూస్తామా? నీళ్ళు వెళ్ళిపోతాయట, అట్లా పారుతూ పోతున్నాయి నీళ్లు. పారుతూ పోయిన నీళ్లు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? సరే, ఎక్కడికి వెళ్తున్నాయి? పల్లంలోనికి వెళ్తున్నాయి, డౌన్లోకి వెళ్తున్నాయి, గుంటలోకి వెళ్తున్నాయి, లోయలోనికి వెళ్తున్నాయి. మనుషుని పరిస్థితి ఏంటంట? అలాగే వారు పారు నీళ్ల వలె పోదురు. అంటే క్రమం అదంతే. నీళ్ళు ఎలా డౌన్కి వెళ్తూ ఉన్నాయో మనిషి కూడా అంతే డౌన్కి వెళ్ళిపోతూ ఉంటాడు. డౌన్ కంటే ప్రాణాన్ని కోల్పోయి సమాధిలోకి వెళ్ళిపోతున్నాడు. ఇది క్రమము, ఇది కామన్, ఇది క్రమము. ఇక్కడ ఏమంటున్నాడంటే దాన్ని నీవు దాటాలి. హల్లెలూయా. దాన్ని ఎలా దాటుతాం? ఏమండి, చనిపోయే స్థితి అది. చనిపోయే స్థితిని దాటాలంటే చనిపోకూడదు. అందుకే యేసుప్రభు ఒక మాట అంటాడు, యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. హల్లెలూయా. మనిషి ఈ మరణములో నుండి ఏమంటున్నాడు ఇక్కడ? పారు నీళ్ల వలె మనుషులు గతిస్తారు, మరణిస్తారు. మరి ఇలా మరణించేటువంటి వారు ఎలా? ఇక అంతేనా, వెళ్ళిపోవడమేనా అంటే అవసరం లేదు. యేసు ప్రభు అంటాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచితే మరణములో నుండి జీవములోనికి దాటిపోతారట. అంటే మరణాన్ని దాటుకొని జీవంలోకి వెళ్ళిపోతారట. అంటే అర్థం ఏంటంటే మరణము అంటే ఈ శరీర సంబంధమైన మరణం కాదు, ఆత్మ మరణము. ఈ శరీరం మరణిస్తుంది, మట్టికి వెళ్ళిపోతుంది, కానీ ఆత్మ దేవుని దగ్గరికి వెళుతుంది. ఆ ఆత్మకి ఇక మరణము లేదు, జీవములోకి వెళ్ళిపోతుందంట. సరే, అలా కాకపోయినా నేరుగా కూడా మానవుడు మరణించకుండా కూడా జీవంలోకి వెళ్ళగలడు. ఎవరైనా వెళ్ళారు అలా? ఎవరు వెళ్ళారు? హనోకు వెళ్ళాడు, ఏలియా వెళ్ళాడు. ఏలియాకు మరణం ఉందా? లేదు, మరణం లేదు ఏలియాకు. హనోకు ఉందా మరణం? హనోకు గురించి ఏముంది? హనోకు దేవునితో నడిచెను కనుక అతడు లేకపోయానంటే అదృశ్యమైపోయాడు, అంతర్ధానం అయిపోయాడు. అంటే ఒకవేళ మనం కూడా అలా హనోకు వలె ఏలియా వలె అవుతామేమో. తర్వాత యేసుప్రభు చెప్తాడు, ఏలియా సంగతి ఏంటంటే
బాప్తిజం ఇచ్చి యోహాను లాగా పుడతాడులే అని అన్నాడు. బాప్తిజం ఇచ్చి యోహాను పుట్టుక ఏలియానే ఈయన పుట్టాడు అని అంటాడు. సరే, ఇక్కడ మనకు అది అవసరం లేదు. కానీ గమనించాల్సింది ఏంటంటే, నీవు మరణములో నుండి జీవంలోకి దాటాలి. ఎప్పుడు దాటగలవు అంటే, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. అంటే ఎప్పటికీ బ్రతుకుతాడు. అతనికి మరణం లేదు. ఈ లోక సంబంధమైన శరీరం మరణం లేదు. మరి అయ్యా చనిపోతున్నారు కదా అంటే, మరి అది దేవుడి నిర్ణయం. ఏలియా వలె హనోకు వలె చనిపోకుండా వెళ్ళొచ్చు కదా. యేసు ప్రభు కూడా చనిపోకుండా వెళ్ళిపోవచ్చు కదా, వెళ్ళొచ్చు. కానీ యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? మానవుని విమోచించడానికి, మానవ పాపాన్ని పరిహరించడానికి వచ్చాడు. కాబట్టి మనుషులకు బదులుగా ఆయనే శిలువ మీద మరణమయ్యాడు. తప్పదు, మరణం అవ్వాలి. అలా మరణమైతేనే మానవాళికి విమోచన. కనుక మనం దేని నుండి బయటపడాలంట? ఈ మరణాన్ని దాటాలంట, జీవంలోనికి దాటాలి. సమూయేలు 2వ గ్రంథం 14 సమూయేలు 2వ గ్రంథం. మనమందరం చనిపోతాం. నేలను ఒలికిన మీదట మరల ఎత్తలే నీటి వలె ఉన్నాము. ఏంటండి, మనందరం కూడా చనిపోతాం. నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలే నీళ్ళట. ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి, ఆ నీళ్లు నేల మీద పడ్డాయి. దాన్ని తీస్తామా? మళ్ళా ఆ నీళ్ళని పైకి తీయగలమా? ఇప్పుడు ఈ నాపరాళ్ళు టైల్స్ కాబట్టి కొన్ని నీళ్లు తీయచ్చు, కొన్ని నీళ్లు దోశలతో తీయచ్చు ఇలా. లేదా ఏదైనా బట్ట వేసి దాన్ని నీళ్ళు పీల్చి పిండచ్చు. కొన్ని, అన్నీ రావు. 1 లీటరు వాటర్ కింద పడ్డాయి అనుకోండి, తిరిగి వాటిని ఎత్తాలంటే 1 లీటర్ తీయలేం. 1 లీటర్ రావు, కొంత వేస్ట్ అయిపోద్ది. కానీ జనరల్గా నేల మీద, ఇక్కడ చెప్పండి మాట ఏంటంటే, నేల మీద పడిన నీళ్లు చూడండి, అక్కడ రాయబడిన మాట చూస్తే నేలను ఒలికిన మీదట, అంటే ఒలికినంటే తొడిగి పడిపోయాయి అన్నమాట. ఇప్పుడు చెబుతో నీళ్లు చేస్తున్నాం అనుకోండి, ఆ నీళ్లు ఏంటంటే చెయ్యి వణికినప్పుడు లేకపోతే పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడు ఆ నీళ్లు ఒలికిపోతాయి, ఒలికి కింద పడిపోతాయి. వాటిని తిరిగి ఎత్తలేము. అంటే ఏంటి అర్థం? పడి లేవలేని పరిస్థితి. నీళ్లు నేల మీద పడితే ఎలాగూ పైకి ఎత్తలేమో, అలాగే మనిషి పడిపోతే తిరిగి మళ్ళీ పైకి లేపలేము. అందుకనే ఏం చేయాలన్నాడు? ఆ పడి లేవలేని స్థితిని దాటాలి. పడి లేవలేని స్థితిని దాటాలి. పడిపోయావు మమ్మల్ని ఎవరు లేపేవాళ్ళు లేరు, ఉండరు. దేవుని వాక్యం విత్తబడినప్పుడు, నీకు బోధ కలిగినప్పుడు, బోధించినప్పుడు అప్పుడు నువ్వు తీసుకోవాలి దేవుని వాక్యాన్ని. తర్వాత ఎప్పుడో నేను తీసుకుంటానంటే కుదరదు. ఒక సహోదరుడు ఉండేవాడు, పెద్ద ఆయన. దేవుడు అంటే భక్తి, భయము, విశ్వాసం ఉంది. ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళాను నేను. అయ్యా, పెద్దవాడు అయిపోయావు, భక్తి ఉంది, విశ్వాసం ఉంది, బాప్తిజం తీసుకో, ప్రభు దగ్గరికి వెళ్తావు అన్నా. లేదండి, నేను ఇంకా నేర్చుకోవాలండి అన్నాడు. ఏం నేర్చుకోవాలా? యేసయ్య గురించి ఇంకా నేర్చుకోవాలా. ఆయన వయసు 70 ఏళ్ళు, ఇంకా నేర్చుకుంటాడంట. నేను అన్నాను, ఇంకా నేర్చుకునే లోపు నువ్వు పోతే అన్నా. నేర్చుకోవాలి కదా, నన్ను ఉంచుతాడులే దేవుడు అన్నాడు. ఓ 10 రోజుల తర్వాత పోయాడు. ఇప్పుడు ఆయన ఎక్కడ సమాధి చేయాలి? ఆయన ఎక్కడ సమాధి చేశారు? క్రైస్తవులు రానిచ్చారా? రానియరు. క్రైస్తవులు మనవాళ్ళు ఎందుకు రానిస్తారు? మనవాళ్ళే తక్కువ తిన్నారు మనవాళ్ళు, రానియరు. నువ్వు మా చర్చి మెంబర్ కాదు, అసలు నీకు బాప్తిజమే లేదు, బాప్తిజం లేని మేము ఎందుకు పాచి పెడతాం? సమాధి తోటకు నీకు చోటు లేదు, సమాధి తోటలో చోటు లేదు, క్రైస్తవ పద్ధతిలో జరగదు. పాస్టర్ గారు వచ్చి
ఆ భూస్థాపన కార్యక్రమం చేయరు. మరి ఆయన ఏం చేయాలా? వాళ్ళ బంధువులు ఆయన ఏం చేశారు? తీసుకెళ్ళి హిందువుల శ్మశాన వాటికలో పూడ్చిపెట్టేశారు. మరి ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? రేపు యేసయ్య వస్తాడు సమాధుల్లో ఉన్న వాళ్ళందరూ లేపడానికి. ఈయన లేపుతాడా? ప్రియమైన వాళ్ళరా గమనించండి, పడిపోయిన నీళ్లు అవి లేవలేవు, ఇక వాటిని లేపలేము. పడిన వారు లేవలేని స్థితి నుండి బయటకు రావాలంటే దానిని మనం దాటాలి. నీవు పడిపోయావా ఎప్పుడైనా ఎక్కడైనా? అయితే నువ్వు లేవలేవు. అందుకని నువ్వు ఆ స్థితి నుండి దాటి దేవుని దగ్గరకు నడవాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. ఇర్మియా 2:13. ఇర్మియా 2వ అధ్యాయం 13వ వచనం. నా జనులు 2 నేరాలు చేశారు. జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. విన్నారండి మాట? నా జనులు 2 నేరాలు చేశారట. ఏమేంటి 2 నేరాలు? ఒకటి, జీవజల ఊటనైన నన్ను విడిచిపెట్టేశారు. అది ఒకటి. జీవజల ఊటనైన నన్ను విడిచిపెట్టేశారు. రెండోది ఏం చేశారంటే వాళ్ళు తమ కొరకు తొట్లను తొలిపించుకున్నారంట. ఎలాంటి ఆ తొట్లు? బద్దలై నీళ్లు నిలవని తొట్లను. బాగా ఈ మాట అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు జీవజలము నేనే అంటాడు. సమరయ స్త్రీతో అంటాడు, నీకు జీవజలాన్ని ఇస్తానమ్మా అంటాడు. అయ్యా నీకు జీవజలాన్ని ఇస్తే ఇవ్వయ్యా, ఇక ఎల్లకాలం బావి కడకు రాకుండా అంటది. అది కాదమ్మా, ఆ నీళ్లు కాదు నేను ఇచ్చేది. నేను ఇచ్చే నీళ్లు నీకు జీవజలము. అలాంటి దేవుని జీవజలం, మనకు దేవుడిచ్చేటువంటి ఆ జలము జీవమైనది. నేను ఒకసారి కృష్ణాపురం అనే ఊరికి వెళ్ళాను. నవోదయ స్కూల్ ఉండేది కృష్ణాపురం. అక్కడికి వెళితే ఒక అమ్మాయికి దయ్యం బట్టి ఉంది. ఆ ఇంటి ఆమె ఆ అమ్మాయి కోసం ప్రార్థన చేస్తున్నాను. చూడగానే, సార్ భలే హ్యాపీగా ఉంది సార్, మీరు వచ్చారు, ఇదిగో ఈమెకు దయ్యం వచ్చింది, ప్రార్థన చేయండి అని. సరే ఆమెను చూశాను. ఓ రకంగా ఉంది మనిషి, అంటే బాగా దురాత్మ ఒంటి నిండా ఉంది. నేను అమ్మా ఒక గ్లాసు నీళ్ళు అన్నా. ఆమె నీళ్ళు ఇచ్చింది. ఆ ఇంటి ఇల్లాలు ఆ నీళ్ళు తీసుకొని ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి ఆమెకి ఇచ్చి తాగమ్మా అన్న. నేను తాగనంది. ఏమన్నా నువ్వేదో చేసి ఇచ్చావు. నేనేం చేయలేదమ్మా, ప్రేయర్ చేశానంటే. అదే కదా, అవి నీళ్లు కాదు మరేంటయ్యి? ఏమైనాయి అట? అవి నీళ్లు కావట, జీవజలం. అది యేసు రక్తం. అది ఆ యేసు రక్తం అనే నీళ్లు ఇప్పుడు ఆమె దురాత్మ పట్టిన ఆమె నేను తాగనంటుంది. ఆమెను పిలిచి, నువ్వు రా పట్టుకో మనిషి. నేను పట్టుకోబట్టి ముక్కు పోసి నోరు తెరిచి లోపలికి వచ్చి గుట్టగా మింగడానికి ముక్కు పట్టుకుంటే మింగేసింది. గ్లాస్ నీళ్ళు దాపిచ్చేసాం. దాపిచ్చి సైలెంట్గా యువతలకు వచ్చేసాం. 2-3 నిమిషాలకి మనిషి కోలుకుంది. కుర్చీ మీద కూర్చొని ఉంది ఈ నీళ్లు తాపేటప్పుడు. ఇక ఇప్పుడు ఆమె కోరుకుంది, వెంటనే లేచేసింది కుర్చీ మీద. అమ్మా నేను నన్ను కుర్చీ మీద కూర్చోబెట్టారు ఏంది మీరు అని. నేను కూర్చున్నాను కుర్చీ మీద అంటే మనిషి స్పృహలోకి వచ్చేసింది అన్నమాట. ఆ నీళ్లు జీవజలం, బతికించే నీళ్ళు అవి. దురాత్మను తరిమి కొట్టే నీళ్ళు అవి, ఆయన ఇచ్చే నీళ్ళు. అలాంటి అనుభవం ఇక్కడ ఏమంటాడంటే, జనులట అలాంటి నీళ్లను వదిలేసి విసర్జించి ఈ నీళ్ళు మాకు వద్దయ్యా అని ఏం చేశారంట? తొట్లను తొలిపించుకున్నారంట. తొట్లు సిమెంట్ ఐరన్తో తొట్లు తయారు చేస్తారు కదా, అలా తయారు చేసుకొని దాంట్లో నీళ్లు పోసుకోవడానికి వాళ్ళు సిద్ధం చేసుకున్నారు. అంటే జీవజలం వద్దు మాకు, ఇదిగో మేము తొట్టి చేసుకున్నాం, ఈ తొట్టిలోకి నీళ్లు తెచ్చిపోసుకుంటాం. అప్పట్లో నీళ్లు తోడుకొని తెచ్చుకోవాలి.
ఇప్పట్లో ఇళ్లలో బావులు ఉన్నాయి, బోర్లు ఉన్నాయి, గవర్నమెంట్ కుళాయిలు ఉన్నాయి ఇప్పట్లో. కానీ అప్పట్లో ఏమి లేవు. బావులు దూరం పోయి అడుకో పోయి కావిడి వేసుకొని పోయి నీళ్ళు తేవాలి. అలాంటి పరిస్థితి అప్పట్లో. ఇళ్లలో ఎవరికి నీళ్ళు బాగా డబ్బున్న వాళ్ళకి మాత్రం ఇళ్లలో బావులు ఉండేవి. మరి అలాంటి పరిస్థితిలో ఇక్కడ గమనించండి, వీళ్ళు తొట్లు తొలిపించుకొని నీళ్లు పోసుకున్నారంట. ఎలాంటి తొట్లు తొలిపించుకున్నారు? బద్దలైపోయే తొట్లట. అంటే ఒక తొట్టి నిండా పోయగానే ఏమవుద్ది? నాకు కల వచ్చింది నిన్న. ఒక పెద్ద కుండలో నీళ్లు తెచ్చిపోస్తూ ఉన్నాం. పెద్ద కుండలో నీళ్లు తెచ్చిపోస్తూ ఉంటే ఆ కుండకి పై భాగాన ఒక పక్కన హోల్ ఉంది, అంటే చిట్లు ఉంది. ఇప్పుడు దాంట్లో నీళ్లు పోయాలంటే దాన్ని కదిలీయకుండా నీళ్లు పోయాలి. దాంట్లో నీళ్లు పోసిన తర్వాత ఆ కుండని ఇలా పైకెత్తామనుకోండి, ఏమవుద్ది? పగిలిపోద్ది. అదే జరిగింది నాకు కల్లో. నీళ్లు తెచ్చిపోస్తా ఉంటే నా పక్కన ఉన్న వాళ్ళు ఎవరు అంటున్నారు, ఇది కుండ పగిలిపోయింది కదా, ఆ నీళ్ళు ఎత్తి దీంట్లో పోయి అంటున్నారు ఇంకో దాంట్లో. నేను అన్నాను, ఇవి ఎత్తిపోస్తే ఇది పగిలిపోద్ది. సరే సగం వరకు నీళ్ళు ఉన్నాయి కదా, ఉండని అంటే అవి కూడా చిన్నగా ఆ చిట్లని కాళ్ళు నీళ్లు కారిపోతాయి, వద్దు అని అంటే సరే తీర పోయడానికి ఎత్తి ఇలా పోస్తూ ఉంటే స్లోగా పోయాలి కదా. ఆ స్లోగా పోయడంలో దీని బరువుకి ఈ పగిలిపోయింది, ఇట్లా పగిలిపోయింది. చూసారా? ఇలాంటి బద్దలై నీళ్లు నిలవని తొట్లు. అంటే నీళ్లు మాకు అక్కర్లేదు అనే భావమా? జీవజలం మాకు అక్కర్లేదనే భావమా? మేము తెచ్చుకుంటాంలే, మాకున్నాయిలే నీళ్ళు. అలాంటి పరిస్థితి నుండి నీవు దాటాలి. అంటే జీవజలాన్ని వదిలిపెట్టి నా కొరకు, అంటే నేను నా ఇష్టం. చాలామంది క్రైస్తవులు ఉన్నారండి, సేవకులు చెప్పిన మాట వినరు. వాళ్ళ నిర్ణయాలే వాళ్ళు చేస్తారు. ఉదాహరణకి ఒక పెళ్ళి అనుకోండి, ఒక వివాహం అనుకుందాం. అమ్మాయినేమో అబ్బాయినో చూసే విషయాలు అనుకుందాం. ఉదాహరణ కోసం చెప్తున్నా. పాస్టర్ గారు ఏం చెప్తాడు? సర్దుకుపోయినలే ఎట్లొకట్లా చేసేసుకోండి అంటాడు, అంతే కదా. కట్నం తక్కువ ఇచ్చారు కాబట్టి వద్దు చేసుకోవద్దు అంటాడా? నలుపుగా ఉంది కాబట్టి చేసుకోవద్దు అంటాడా? డబ్బు చదువు తక్కువగా ఉంది చేసుకోవద్దు అంటాడా? సేవకుడు ఎప్పుడు అలా అనడు. ఎవరంటారు? మనం అంటాం. ఇప్పుడు మనం సలహా ఇచ్చామనుకోండి, పర్లేదులే అమ్మాయి బాగుంది కదా, కట్నం తక్కువైన పర్లేదు చేసుకో అన్నాం అనుకోండి, వాళ్ళు వింటారా? వినరు. అంటే అర్థం ఏంటి? మాకు బాగా తెలుసు, మాకు జ్ఞానం ఉంది, నిర్ణయం తీసుకోవాల్సింది మేము. ఏ విషయమైనా అంతే. ఏ విషయమైనా కూడా మనం మన ఓన్ డెసిషన్ మీద మనం ఆధారపడతాం. దేవుని సేవకుని మీద కానీ దేవుని మీద కానీ ఆధారపడం. దేవుడు అంటాడు, నేను ఉదయగిరిలో పరిచయం చేయడానికి పోయేటప్పుడు కూడా ఉదయగిరి అంత దూరం నేను పోలేను అని చెప్పి నేను రాను అని చెప్పి వాళ్ళకి, కానీ దేవుడు నాతో అన్నాడు పోరాను అన్నాడు. ఏలూరు విషయంలో కూడా అంత దూరం నేను రాను అయ్యా అని చెప్పాను. వాళ్ళు అడిగితే నేను రాను, అంత దూరం రాను, కష్టం అంటే దేవుడు అన్నాడు పొమ్మన్నాడు. అక్కడేమో దర్శన రూపంలో పొమ్మన్నాడు, ఇక్కడేమో వాక్య రూపంలో పొమ్మన్నాడు. వాక్యం చూపించాడు నాకు, నువ్వు పోవాలని. ఇక మా ఇంట్లో వాళ్ళు చెప్పాయా ఇట్లా నాకు వాక్యం ఇట్లా వచ్చింది, వాళ్ళు పిలుపు వచ్చింది, ఏం చేయాలని. మా వాళ్ళు అన్నారు పొమ్మన్నారు. ఎందుకు నేను ఏం మాట చెప్తున్నా అంటే, మన ఆలోచనలు ఏమో మనకు అనుకూలంగా మనం మలుచుకుంటాం, కానీ దేవుని ఆలోచనలు వేరు, దేవుని ఉద్దేశాలు వేరు. దేవుని మాటలు వినాల్సిన అవసరం ఉన్నది. జీవజలాన్ని విడిచేసి జారిపోయేటువంటి కారిపోయేటువంటి తొట్లను మనం తొలిపించుకున్నామంటే మనం 4 చోట్ల ఏమనాలా చెదరిపోవడానికి ఇష్టపడుతున్నాం, చీలిపోవడానికి ఇష్టపడుతున్నాం. మా అన్నదమ్ములతో మాకు సంబంధం లేకపోయినా పర్లేదు, మా అక్క చెల్లెలతో సంబంధం లేకపోయినా పర్లా, మా నాన్నవాళ్ళతో సంబంధం లేకపోయినా పర్లా, మా పాటికి మేము ఉంటాం. ఏమండి, ఐక్య కుటుంబాలు ఉన్నాయా ఇప్పుడు ఎక్కడైనా?
ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి ఎక్కడన్నా? లేవు. కారణం ఏంటి? ఇదే. ఎవడు పాటికోడు, నేను ఇటు వెళ్తాను. ఇప్పుడు చివరికి మిగిలే తల్లిదండ్రులు కని పెంచి పెద్ద చేసి ఇంత చేస్తే ఆఖరికి ఆ ముసలోళ్ళు వాళ్ళిద్దరే బాధపడతా ఉన్నారు. వాళ్ళిద్దరు ఉంటే పర్లా ఒకరికొకరు సహాయపడుతూ ఉంటారు. వాళ్ళిద్దరు ఎవరైనా ఒకరు పోయారు అనుకోండి, ఏంది పరిస్థితి? సో ఇవన్నీ ఎందుకు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, చెదరిపోయే మెంటాలిటీ దీంట్లో నుండి బయటికి రావాలంటాడు. నీవేం చేయాలంటే, ఇలా చెదరిపోయే మనస్సు వద్దు నీకు. నీళ్లు నిలవని తొట్లు నీకు వద్దు. జీవజలము యేసు ప్రభు. అలా ఉండడానికి నువ్వు ఇష్టపడాలన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. 69వ కీర్తనలో 69వ కీర్తన 2వ వచనం, 69వ కీర్తన 2వ వచనం. నిలుక ఇయ్యని అగాధమైన దొంగ ఊపిలో నేను దిగిపోతున్నాను. అగాధ జలములో నేను దిగబడి ఉన్నాను. వరదలు నన్ను ముంచివేయుచున్నవే. ఏమండి? వరదలంట ముంచివేస్తున్నాయంట. నిలువయ్యని అగాధ దొంగ ఊపిలోనే దిగిపోతున్నాను. నేను దాటి పొమ్మని దేవుడు చెప్తున్నాడు వాటిని. ఇవి అగాధ దొంగ ఊపి అంటే, అగాధ జలాలంటే, వరదలంటే ఇవన్నీ కూడా సమస్యలు, ప్రాబ్లమ్స్. సమస్య, ఆర్థిక సమస్య, కుటుంబ సమస్య, భార్య సమస్య, భర్త సమస్య, పిల్లల సమస్య, తల్లిదండ్రుల సమస్య, పొలం సమస్య, ఇంటి సమస్య, ఉద్యోగ సమస్య, ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్నమాట. వరదలు ముంచెత్తున్నాయంటే సమస్యలు నిన్ను ముంచెత్తుతున్నాయి. అగాధ జలం కూరుకుపోయావంటే, అయ్యో దేవా, ఈ సమస్యలతో నా వల్ల కావట్లేదయ్యా, సూసైడ్ చేసుకుంటాను. అవును, సమస్యను తట్టుకోలేని పరిస్థితుల్లో ఉరి వేసుకోవడానికి, ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు చాలామంది జనులు. యేసు ప్రభువును ఎరిగిన మనము వాటిని దాటాలి. ఆ సమస్యలను దాటాలి, ఆ వరదలను దాటాలి, ఆ అగాధ జలాలను దాటాలి. దేవుడు మనం దాటుతూ ఉంటే ఆయన చేసే సహాయాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. నిర్గమకాండము 15వ అధ్యాయం 16వ వచనం. నిర్గమకాండము 15వ అధ్యాయం 16వ వచనం. యెహోవా ప్రజలు అద్దరికి చేరు వరకు, నీవు సంపాదించిన ప్రజలు అద్దరికి చేరు వరకు నీ బాహుబలము చేత పగవారు రాతి వలె కదలక ఉందురు. అంటే ఇశ్రాయేల్ జనాంగాన్ని ఎర్ర సముద్రము దాటించేటప్పుడు ప్రజలు, దేవుని ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటిన పరిస్థితి. ఏమండి? దాటుతూ ఉంటే వాళ్ళు ఎక్కడున్నారంట? వాళ్ళు ఏం చేస్తున్నారంట? చూడండి ఏమన్నాడు? రాతి వలె అలా స్టేబుల్గా నిలబడిపోయారంట వాళ్ళు. వీళ్ళు వెళ్తూ ఉంటే అంటే ఆ ఎర్ర సముద్రాన్ని దాటుతూ ఉంటే దేవుడు వాళ్ళని రాయిలాగా నిలబెట్టాడు. సింహపు గుహలో దానియేలు వేసినప్పుడు సింహాలు పైకి ఉరికి దానియేలు తినచ్చు కదా, ఎందుకు తినలేదు? దేవుడు దానియేలు రక్షించడానికి ఏం చేశాడు? సింహాల నోళ్ళు మూపించాడు. హల్లెలూయా! సింహము సైతము నోరు మూతబడింది. అక్కడ ఐగుప్తు వారు ఇశ్రాయేలును తరుముతున్నారు, కానీ వాళ్ళు రాతి వల్లే కదలకుండా ఉన్నారంటాడు. రాళ్ళు అయిపోయారట వాళ్ళు. వీళ్ళేమో దాటుతూ ఉన్నారట. షడ్రక్, మెషక్, అబేద్నెగో అని వాళ్ళు అగ్నిగుండంలో వేస్తే ఎందుకు కాలేదండి? వేసిన వాళ్ళు కాలిపోయారు కదా. ఎవరైతే పట్టుకొని వాళ్ళని వేశారో వీళ్ళు కాలిపోయారు. వేసిన వారంటే వీళ్ళు అగ్నిగుండంలోకి పోలా, ఆ సెగకే కాలిపోయారు, వీళ్ళు చచ్చిపోయారు. మరి లోపల వేయబడిన వాళ్ళు కాలేదు. కారణం ఏంటి? ఆ అగ్నికి దేవుడు చెప్పాడు ఏమని? నువ్వు వాళ్ళపైన నీ ప్రభావం చూపకు, వాళ్ళ కాల్చకు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుణ్ణి ఎరిగిన వారము. అలాంటి అగ్ని
గుండము సమస్య నీకు వస్తే అగ్నితో దేవుడు మాట్లాడతాడు. వరదలు వస్తే వరదలతో దేవుడు మాట్లాడతాడు. సముద్రం వస్తే సముద్రంతో దేవుడు మాట్లాడతాడు. నీకు మేలు కలుగు చేయడానికే ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వేం చేయాలా? దాటాలి. ఆయన చెప్పినట్టుగా దాటాలి. ఇంకొక మాట మనం చూస్తే 51వ కీర్తన 51వ అధ్యాయం యెషయా గ్రంథం 10వ వచనం. యెషయా 51:10. అగాధ జలములు గల సముద్రమును ఇంకిపోజేసిన వాడవు నీవే కదా. విమోచింపబడిన వారు దాటిపోనట్లు సముద్రకాల స్థలమును త్రోవగా చేసిన వాడు నీవే కదా. ఏమన్నాడు? అగాధ జలములు గల సముద్రము. సముద్రం ఎలాంటిది? ఎంత లోతు ఉంటుంది? అగాధ జలాలట, చాలా లోతైనది సముద్రము. ఆ సముద్రాన్ని ఈ నీళ్ళనంట ఇంకిపోజేసిన, అంటే నీళ్లు ఇంకిపోయేటట్టు చేసినాడు దేవుడు. అవును కదా. మరి ఎర్ర సముద్రాన్ని పాయ చేసినప్పుడు ఏం చేశాడు? నీళ్ళని ఏమైనాయి? ఆరిపోయినాయి, ఇంకిపోయినాయి నీళ్లు. కింద పడ్డ నీళ్లు, నేల మీద పడ్డ నీళ్లు భూమిలోకి ఇంకిపోతాయి కదా. అలాగా సముద్రపు నీళ్ళని ఇంకిపోయి అక్కడ దారి ఏర్పడింది. అలా ఇంకిపో చేసిన దేవుడు నీవే కదా. విమోచింపబడిన వారు దాటిపోనట్లు, అంటే ఎవరైతే రక్షించబడతారో, ఎవరైతే పాప విమోచన పొందుతారో అలాంటి వాళ్ళు, అంటే ఐగుప్తు బానిసత్వం నుండి విమోచింపబడ్డారు ఇశ్రాయేలీలు. అలాంటి వారు దాటిపోవడానికి సముద్రాన్ని త్రోవగా చేసిన వాడవు. ప్రియా దేవుని సంగమా, అగాధాలు, వరదలు, సముద్రము, అది ఏదైనా కానీ నిన్ను ముంచనీయకుండా నిన్ను కాపాడుతాయి. కారణం దేవుడు అటుకి ఆజ్ఞ ఇస్తాడు. నువ్వు ఎప్పుడు కూడా భయపడాల్సిన పని లేదు. సమస్య కానీ, అది ఏదైనా కానీ, అది ఆర్థిక ఇబ్బంది కానీ, లేక ఉద్యోగం, వివాహం, ఇలా ఏమైనా కానీ ఒక సమస్యగా నీ దగ్గర ఉంటే అది ఎటువంటి పరిస్థితుల్లో నిన్ను ఇబ్బంది పెట్టదు. హల్లెలూయా. ఎందుకు ఇబ్బంది పడదంటే జీవము గల దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నిన్ను విమోచించడానికి ఆయన దాన్ని ఏం చేశాడంట? త్రోవగా చేశాడట, ఎండిపోజేశాడట. నీళ్ళు జెరెదు ఏరు దాటాలి, పడిపోయినటువంటి పరిస్థితి నుండి దాటాలి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అయితే అబ్రహాం గారు ఒక మాట అంటాడు. ఆదికాండం 18వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట అంటాడు అబ్రహాం గారు. ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల. ఇక్కడ దాకా మనం ఏమన్నాం? మానవుడు, క్రైస్తవుడు, విశ్వాసి ఈ సమస్యలన్నింటినీ దాటిపోవాలి అంటున్నాడు. ఇప్పుడు అబ్రహాం గారు అంటాడు, అయ్యా నీవు లేకపోతే నాకు సమస్యే, నీవు నాతో ఉంటే సమస్యలన్నీ పోతాయి, కాబట్టి నీవు నన్ను దాటిపోవద్దు. ఒకసారి చూద్దాం మళ్ళా మాట. ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. ఒకవేళ నువ్వు దాటిపోతే నేను ఆశీర్వాదం అనే దాన్ని దాటలేను, లేక సమస్యలను దాటలేను, ఈ ఇబ్బందులను, ఇరుకులను దాటలేను. జస్ట్ నీ ఫేవర్ కావాలి నాకు. ఏమంటాడు? నీ కటాక్షం ఉన్న ఎడల, అంటే నా ఎడల నీకు అభిమానం ఉంటే, నా ఎడల నీకు అభిమానం ఉంటే నీ అభిమానాన్ని నాకు చూపు. అవును, దేవుడు అభిమానం చూపే దేవుడు, ఫేవర్ చూపే దేవుడు, ఆయన్ని కనికరించేటువంటి దేవుడు. ఆ విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. లోకాసు వార్త 18వ అధ్యాయం 36, 37 వచనాలు గమనించినప్పుడు అక్కడ ఒక మాటను చూస్తాం. లోకాసు వార్త 18. జనసమూహము దాటిపోతున్నట్టు గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చొని ఉన్నాడు.
యేసు ప్రభు దాటిపోతున్నాడంట వాళ్ళను. అప్పుడు అడిగారు, ఎవరైపోతుంది అంటే వాళ్ళు చెప్పారంట, నజరేయుడైన యేసు వెళ్తున్నాడని చెప్పాడు. అప్పుడు ఆయన అయ్యా దావీదు కుమారుడా యేసు, నువ్వు దాటిపోవద్దయ్యా, నన్ను కరుణించు. నేను ఈ లోకాన్ని దాటలేకున్నాను, గుడ్డివాడిని కాబట్టి. నాకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు. నాకు చూపునిస్తే నేను ఈజీగా ఈ లోకాన్ని దాటేస్తాను. అది భిక్షకుడు, బెగ్గర్, బ్లైండ్ మ్యాన్ యేసు ప్రభు నడుతున్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించుము. దాటిపోవద్దయ్యా, నువ్వు వెళ్ళిపోతున్నావు. నువ్వు దాటిపోతే ప్రయోజనం లేదు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మనతో ఉంటేనే మనము ఈ లోక సమస్యలను, ఈ లోకంలో ఉన్న ప్రతి దానిని దాటుకుని వెళ్ళగలుగుతాం. ఒకవేళ ఆయన మనల్ని దాటి వెళ్ళిపోతే మనకు స్వస్థత లేదు. హల్లెలూయా. ఆ గుడ్డి వాడు లోకాన్ని చూడలేడు, ఆత్మీయంగా చూడలేడు, కన్ను పనిచేయవు. ఇప్పుడు యేసు ప్రభు దాటిపోకుండా ఆయనకు స్వస్థతనిచ్చి అతను దాటేలాగున చేయగలిగాడు అనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. మార్క్స్ వార్త 14:35 యేసు ప్రభు ఒక మాట అంటాడు. మార్క్స్ వార్త 14:35 యేసు ప్రభు కొంత దూరం సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తొలగిపోవాలని ప్రార్థిస్తున్నాడు. యేసు ప్రభు అంట గెస్సెమనే తోటలో, అయ్యా ఈ గండం దాటించయ్యా అని ప్రార్థన చేస్తున్నట్ట. ఈ గండాన్ని దాటించు. ఒకవేళ దేవుడు ఆ గండాన్ని దాటించి ఆయన్ని సరేలే వద్దులే నువ్వు చనిపోవద్దులే అని అంటే ఏంది పరిస్థితి? మానవాళికి విమోచన లేదు, మానవాళికి రక్షణ లేదు. యేసు ప్రభు శిలువలో ప్రాణం పెట్టడం వల్ల మానవునికి విమోచన కలిగింది, మానవుడు విమోచింపబడ్డాడు. ఈ సత్యాన్ని మనం గుర్తు చేసుకోవాలి. చివరిగా ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. లూకాసు వార్త 10:30 నుండి 34 వరకు మనం గమనించినప్పుడు అక్కడ సమరయుడు ఉన్నాడు. సమరయుడు ఒక బాటసారి దెబ్బలు తిని పడిపోయి ఉన్నాడు. ఆ దారిన ఒక లేవీయుడు, ఒక యాజకుడు దాటిపోయారు. ఏమి దాటిపోయారు? ఒక రోగిని, ఒక బలహీనుని, దొంగల చేతులు చిక్కిన వ్యక్తిని చూడకుండా, వానికి పరిచర్య చేయకుండా అతను దాటి వెళ్ళారు అవతలకి. సమరయుడు వచ్చాడు. సమరయుడు దాటిపోలేదు. సమరయుడు నిలబడి ఆయనకు గాయాలు కట్టి మంచినీళ్ళు దాపి అతను ఎత్తుకుని వెళ్ళి పూటకోళ్ళ వారి ఇంటి దగ్గర పెట్టి వాళ్ళకి అవసరమైన డబ్బులు ఇచ్చి ఈ వ్యక్తిని ట్రీట్ చేయండి, కోలుకునేటట్టు చేయండి, తిరిగి నేను వచ్చినప్పుడు ఇంకేదైనా బాకీ ఉంటే ఇస్తాను. అక్కడ గమనించాల్సింది ఏంటంటే మనుష్య రీతిలో మనుషుడు దాటిపోయాడు, కానీ సమరయుడు మంచి సమరయుడు, యేసు ప్రభువును పోలిన సమరయుడు. అంటే యేసు ప్రభు డివైన్ ఎబిలిటీ, డివైన్ మెంటాలిటీ ఉన్నవాడు, ఆధ్యాత్మిక స్పృహ కలిగిన వ్యక్తి. అతను దాటిపోలేదు. ఒకవేళ అతను దాటిపోతే, ఆ సమరయుడు దాటిపోతే ఆ బాటసారి చచ్చిపోయేవాడు. కనుక ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే లోక సంబంధమైన సమస్యలు కానీ బాధలు కానీ ఏమైనా పడిపోయిన పరిస్థితి అయితే జరెదు ఏరు అలాంటి పరిస్థితి అయితే దాన్ని మనం దాటాలి. దాటితేనే జీవంలోకి వెళ్తాం, నిత్య జీవంలోకి వెళ్తాం, మరణాన్ని జయిస్తాం. అలా కాకుండా ఈ లోకంలోనే జీవిస్తూ ఏడికి దాటిపోయేది, ఏడే ఉంటాం, ఈ డబ్బే కావాలా, ఈ ఆస్తే కావాలా, ఈ సంపదే కావాలా, ఈ లోక సంబంధమే కావాలా అంటే నీకు అన్నీ ఉంటాయి లోక సంబంధంగా. నువ్వు కోరుకునేతో పాటు ఇంకా అనేకం వచ్చేస్తాయి. కానీ నీవు దేవుని దాటిపోవద్దయ్యా, నువ్వు నాతో ఉండయ్యా అంటే
దేవుని కటాక్షము మనతో ఉంటుంది, దేవుని స్వస్థత మనతో ఉంటుంది, దేవుని యొక్క ఆశీర్వాదం మనతో ఉంటుంది, దేవుని రక్షణ మనతో ఉంటుంది, దేవుని ఆదరణ మనతో ఉంటుంది. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మానవుడు దాటాలి. ఏమి దాటాలి? సమస్యలను దాటాలి, పడిపోయిన స్థితి నుండి దాటాలి, జీవజలాన్ని విడిచి నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకున్న ఆ జీవితాన్ని దాటాలి, లోక సంబంధమైన వాతావరణాన్ని దాటాలి. లోకమా వద్దు, దైవమే ముద్దు, దేవుడే కావాలి. దేవా నీవు దాటిపోవద్దయ్యా, నేను చాలాసార్లు దాటలేక ఆగిపోయాను, నేను వాటన్నిటిని దాటాలంటే నువ్వు నాతో ఉండాలి. దేవుడు షడ్రక్ మేషక్ అబేద్నెగో అనే వాళ్ళతో ఉన్నాడు కాబట్టి వారు అగ్నిని దాటగలిగారు. దానియేలుతో దేవుడు ఉన్నాడు కాబట్టి దానియేలు సింహపు నోట పడకుండా భద్రం చేయబడ్డాడు. దేవుడు వారితో ఉండడం వల్లే ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రంలో నడిచిపోయారు, తడి నేల మీద, ఆరిన నేల మీద. శత్రువులు అయితే రాళ్ల వల్లే నిలబడిన పరిస్థితి. దేవుడు నీళ్లను ఇంకిపోజేశాడు. నేను ఇటు నడుస్తానయ్యా, నేను ఈ సముద్రంలో నడవాలి, సముద్రం అడ్డం వచ్చింది నడవాలి. ఎలా? ఏమో నాకు తెలీదు, నేను నడవాలి. ఓకే, యు కెన్ వాక్, నడు. నేను నీటిని, సముద్రపు నీటిని ఇంకిపోజేస్తాను. సముద్రపు నీటిని, నీళ్లను లోపలికి నెట్టేస్తాను, భూమి లోపలికి నెట్టేస్తాను, ఇంకిపోజేస్తాను, ఆరిన నేలగా చేస్తాను. కమాన్ వాక్. పేతురు యేసు ప్రభుని అడిగాడు, అయ్యా నీవు నీళ్ళ మీద నడుస్తున్నావు, నేను కూడా నడుస్తానయ్యా. కమాన్ పీటర్, వాక్, రా, నడు. అవును ప్రియా దేవుని సంగమా, ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. దేవుడు మనతో ఉంటేనే ఈ లోక సంబంధమైన ప్రతి కష్టం నుండి, నష్టం నుండి, బాధ నుండి దాటగలుగుతాము. చంచల స్వభావం నుండి దాటగలుగుతాము, సమస్యల నుండి దాటగలుగుతాము, సఫరింగ్స్ నుండి దాటగలుగుతాము. అనేకమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి ఇక్కట్లు, ఆశలు, కోరికలు, వీటన్నిటి నుండి మనం దాటగలుగుతాము. ఎప్పుడంటే మనతో ప్రభు ఉన్నప్పుడు. ప్రభు అంటాడు, నేను ఇమ్మానుయేలుని, అనగా నీకు తోడుగా ఉండేవాడును అంటున్నాడు. అవును ప్రియా దేవుని సంగమా, దేవుడు మనతో ఉంటే మనం ఈ లోకంలో ఉన్న దేనినైనా దాటగలుగుతాము, దేన్నైనా జయించగలుగుతాము. ఈ సత్యాన్ని అంగీకరించి దేవుని తోడుతో లోకాన్ని దాటడానికి, లోక సంబంధమైన వాటిని దాటడానికి సిద్ధపడదాం. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నాయన నీవు దేవుడు, నీవే దేవుడు, నీవు తప్ప వేరొక దేవుడు లేడు, రాడు, ఉండబోడు. మానవాళి కొరకు శిలువలో ప్రాణం పెట్టింది నీవేనాయన. మానవులను విమోచించిన దేవుడు నీవే తండ్రి. మేము ఈ లోకమును దాటి జీవములోనికి రావాలి, మరణమును దాటి జీవములోకి రావాలి, లోకమును దాటి నీ వద్దకు రావాలి. నీవు మా వద్ద ఉంటేనే మేము దేనినైనా దాటగలుగుతాం. మమ్మలను ఆ విషయంలో, దాటే విషయంలో సక్సెస్ చేయమని, జయింప చేయమని ప్రార్థన చేస్తాం. వాక్యం వారితో కాకుండా మా అందరికీ దీవెనకరం చేయండి. వినిన ప్రతి వారు విశ్వాసంలోకి రావడానికి సహాయం చేయండి. విశ్వాసంలోకి వచ్చిన వారు రక్షణలోకి రావడానికి, రక్షింపబడిన వారు నిత్య జీవం పొందడానికి, నిజమైన విశ్వాస జీవితంలో కొనసాగడానికి సహాయం చేయమని మమ్మల్ని అందరినీ మీకు అప్పగించుకుంటూ మాతో మాట్లాడినందుకే వందనాలు చెల్లిస్తున్నాం. యేసు ప్రభు దివ్యనామమున ప్రార్థిస్తున్నాం తండ్రి.